నీట్ యూజీ 2025కి సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. సెకండ్ అండ్ థర్డ్ అలాగే స్ట్రే రౌండ్కి సంబంధించి. సో ఇప్పటికే ఏఐక్యూ కోటా లెవెల్లో ఎంసీసీ కౌన్సిలింగ్ వాళ్ళు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ చేశారండి. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా మేనేజ్మెంట్ కోటాకి కర్నూలు కోటాకి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మొదటి ఫేజ్ కౌన్సిలింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. కానీ అటు ఏఐక్యూ కోటా లెవెల్లో అయినా లేదా ఇటు స్టేట్ కోటా అయినా కానీ 5th నవంబర్ వరకు స్ట్రే రౌండ్కి జాయినింగ్ డేట్ అయితే ఇచ్చారు. సో రెండు కూడా సేమ్ డేటు జాయినింగ్ డేట్స్ అనేవి. సో ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది స్పీడప్ చేసి మ్యాచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి 22 సెప్టెంబర్ నుంచి సో అందరికీ క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయి. ఓకేనా, వైట్ కోట్ సెలబ్రేషన్స్ ఆల్రెడీ, ఎందుకంటే మొదటి ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయింది కాబట్టి వైట్ కోట్ సెలబ్రేషన్స్ ఆల్రెడీ కొంతమంది స్టార్ట్ చేసేసుకున్నారు. కాలేజ్లకి విజిట్ చేయడం కానీ, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రిపోర్టింగ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రీటైన్ కానీ కంటిన్యూ అనే మనకి చాలా ఆప్షన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఫస్ట్ ఫేజ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మాకు నచ్చింది అంటూ కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఏదైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇంక ఫిక్స్ అయిపోయినట్టే కాబట్టి ఆ సీటుకి. సో వాళ్ళందరూ ప్రిపరేషన్స్, షెడ్యూల్ అని సీనియర్స్తో కలవడం అనేది ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తారు. బట్ తెలంగాణలో ఇంకా మనకి ఇవన్నీ ఏం స్టార్ట్ కాలేదు. చూద్దాం ఎలా మ్యాచ్ చేస్తారో, ఎంత స్పీడప్ చేస్తారో కౌన్సిలింగ్ ప్రాసెస్ని. ఓకేనా, మనం డేట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, జాయినింగ్ డేట్స్ కూడా అయిపోయినాయి. ఇక సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ మనకి ఆల్ ఇండియా కోటాకి సంబంధించి డీమ్డ్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి సెంట్రల్ స్టేట్ కోటాకి సంబంధించిన డేట్స్ ఇవి. ఓకేనా, సెకండ్ రౌండ్ వచ్చేసి 4th సెప్టెంబర్ నుంచి 15th సెప్టెంబర్ వరకు కంప్లీట్ చేశారు. 26th సెప్టెంబర్ నుంచి 27th సెప్టెంబర్ మధ్యలో అయితే మనకి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక స్టేట్ కౌన్సిలింగ్ వచ్చేసి 15th సెప్టెంబర్ నుంచి 25th సెప్టెంబర్ 10 days అయితే మనకి సెకండ్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎవరైనా విద్యార్థులు కొంచెం డిఫికల్టీస్ ఏమైనా ఫేస్ చేస్తుంటే కౌన్సిలింగ్ సంబంధించి ఎడ్యునియన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. ఎందుకంటే ఇది కౌన్సిలింగ్లో మనం సరిగా పార్టిసిపేట్ చేయకపోతే మనం ఇద్దరు సీట్ అయినా కోల్పోతాం, లేదంటే ఏదో పిచ్ కాలేజ్లో జాయిన్ అవ్వాల్సిన దుస్థితి అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆప్షన్స్ పెట్టుకోవడంలో కానీ, అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే ఆప్షన్స్ ఎట్ ఎ టైమే సింగిల్ టైమే ఎక్సర్సైజ్ చేస్తాం కాబట్టి నో ఇష్యూ. బట్ మేనేజ్మెంట్ కోటాకి అయితే చాలాసార్లు అయితే మనం ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అంతే చాలాసార్లు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఆప్షన్స్ని ఎక్సర్సైజ్ చేయండి. ఓకేనా, ఇంకా మనకి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ డేటా అనేది మనకి 1st అక్టోబర్ నుంచి 3rd అక్టోబర్ మధ్యలో అయితే రిలీజ్ చేస్తారు. ఇక లాస్ట్ డేట్ ఫర్ సెకండ్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్కి సంబంధించిన జాయినింగ్స్ ఎప్పుడంటే 25th సెప్టెంబర్ ఆల్ ఇండియా కోటాకి, 30th సెప్టెంబర్ స్టేట్ కోటాకి సంబంధించి. ఓకేనా, ఇక రౌండ్ 3 గురించి మాట్లాడుకుందాం. సో రౌండ్ 2, రౌండ్ 1 కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఏపీ అండ్ ఇతర రాష్ట్రాల్లో ఏఐక్యూ కోటా లెవెల్లో అయితే కంప్లీట్ అయిపోయింది. థర్డ్ రౌండ్ వచ్చేసి 29th సెప్టెంబర్ నుంచి 8th అక్టోబర్ మధ్యలో అయితే స్టార్ట్ అవుతుందండి. సో ఇది మనకి డేటా రిలీజ్ చేసే డేట్. ఒకసారి ఇవి పక్కన పెడదాం. ఓకే, ఇక స్టేట్ కోటా విషయానికి వస్తే 6th అక్టోబర్ నుంచి 17th అక్టోబర్, సో దసరా ఫెస్టివల్ అయిన తర్వాత మనకి థర్డ్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో జాయినింగ్ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే థర్డ్ రౌండ్కి 17th అక్టోబర్ ఆల్ ఇండియా కోటాకి, 22nd అక్టోబర్ 2025 మనకి స్టేట్ కోటాకి సంబంధించి. ఓకేనా, ఇక స్ట్రే రౌండ్ విషయానికి వస్తే స్ట్రే వేకెన్సీ అంటే ముందు కండక్ట్ చేసిన 3 రౌండ్స్లో ఏమైనా సీట్స్ మిగిలిపోతే, ఈవెన్ ఒక్క సీటు మిగిలిపోయినా కూడా కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆ రౌండ్స్లో పార్టిసిపేట్ చేసే విద్యార్థులు చాలా తక్కువ ఉంటారు కాబట్టి నో ఇష్యూ. 22nd అక్టోబర్ నుంచి 29th అక్టోబర్ ఆల్ ఇండియా కోటా లెవెల్లో, 25th అక్టోబర్ నుంచి 29th అక్టోబర్ మధ్యలో స్టేట్ కోటాలో స్ట్రే రౌండ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా, ఫస్ట్ 3 రౌండ్స్లో సీట్ రాకుండా స్ట్రే రౌండ్లో మంచి సీట్ వచ్చిన విద్యార్థులు కూడా ఉంటారు. ఓకేనా, జాగ్రత్తగా మనం ఓపికతో ప్రతి ఫేజ్లో కౌన్సిలింగ్లో మనం పార్టిసిపేట్ చేయాలి. ఇక లాస్ట్ డేట్ ఫర్ జాయినింగ్ ఎప్పుడండి 5th నవంబర్ 2025 లాస్ట్ డేట్ ఫర్ జాయినింగ్ అటు ఏఐక్యూ కోటా లెవెల్లో ఇటు స్టేట్ కోటా లెవెల్లో. ఓకేనా, అందరికీ కూడా 22nd సెప్టెంబర్ అయితే క్లాసులు అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. సో ఇవండి నీట్ యూజీ షెడ్యూల్ ఏఐక్యూ కోటాకి సంబంధించి, స్టేట్ కోటాకి సంబంధించి. సో పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ కానీ కౌన్సిలింగ్ డేట్స్ కానీ ఫస్ట్ ఫేజ్కి రిలీజ్ చేస్తే కనుక కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను.
ఎందుకంటే మనకి ఇక్కడ చాలా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే చాలామందికి ఏఐక్యూ కోటాలో సీట్ వస్తే స్టేట్లో వచ్చిన సీట్ని వాళ్ళు రిటైన్ చేసేస్తారు, లేదంటే ఇది రిటైన్ చేసి స్టేట్లో కంటిన్యూ చేస్తారు. బట్ తెలంగాణ రాష్ట్రంలో ఇది పాసిబిలిటీ లేదు. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఏఐక్యూ కోటాలో ఎవరికైనా సీట్ వస్తే గనక సో మరి ఏది వదులుకోవాలి ఏది ఎంచుకోవాలని క్యాండిడేట్ డిసైడ్ చేసుకుంటారు కదా. సో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళే మళ్ళీ ఏఐక్యూ అంటే ఎంసీసీ కౌన్సిలింగ్కి ఏమైనా రిక్వెస్ట్లు పెడితే కనుక ఆ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతుందేమో చూద్దాం. సో ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు, ఓకేనా? అప్డేట్స్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఎవరికైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.